మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకి ఈశ్వర్ అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్, ముదిరాజు రఘుపతి అన్నారు. సిట్టు నోటీసుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన మీడియా మిత్రులకు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు మన రఘుపతి అన్న, మన అల్లెపిషపతి, మన మార్కెట్ డైరెక్టర్ గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ అల్లె కుమారు, అదేవిధంగా మన జాబీద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు. శివంగ టెంపుల్ చైర్మన్, దేవాదాయ చైర్మన్ అల్లె కుమార్ గారికి, అందరికీ వీడియో మిత్రులకు అందరికీ నమస్కారాలు. నిన్న జరిగిన సంఘటన మీకు తెలుసు. బీఆర్ఎస్ నాయకులు నిన్న ధర్నా ఎందుకు చేసిరో, ఎందుకు రస్తారోకో చేసిరో అందరూ గమనించాలి. సీఎంకు సీటు నోటీసు ఇవ్వడము కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కేటీఆర్కి ఇవ్వడము కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. హరీష్ రావుకి ఇవ్వడము కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. చట్టం పని చేస్తూ పోతుంది. అట్లు చెప్తూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా చెప్పేవాడు, అందరికీ తెలుసు. చట్టం పని చేస్తూ పోతుంది. అదేవిధంగా అప్పుడు సవితేంద్ర రెడ్డి గనుల శాఖ మంత్రి ఉంటే కూడా ఆమె పేరు కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కూడా ఆమె పేరు మీద కేసు అయింది. పొన్నాల లక్ష్మి ఉంటే కూడా ఆయన పేరు మీద కేసు బుక్ అయింది. అదేవిధంగా మోదిదేవు వెంకటరమణ ఆయన ఉంటే, ఆయన మినిస్టర్, ఆయన పేరు మీద కేసు బుక్ అయింది. జగన్మోహన్ రెడ్డి మీద కేసు బుక్ అయింది. మేము అట్లే అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళందరూ మేము వెనకేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మేము వెనకేసుకునే వాళ్ళం. అది కాదు. నువ్వు చేసిన తప్పు చాలా మూర్ఖతంగా తప్పు చేసినావు. ఫోన్ టాపింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఫోన్ టాపింగ్ చేసింది అందరినీ, కానీ ఎవరిని కానీ ఆల్మూడు మాట్లాడుకుంటే, ఇంకోరు మాట్లాడుకుంటే, పై ఆఫీసర్లు మాట్లాడుకుంటే, హైకోర్టు జడ్జీలు మాట్లాడుకుంటే, సుప్రీంకోర్టు జడ్జీలు మాట్లాడుకుంటే, లేకపోతే ఇంకోరైనా మాట్లాడుకుంటే సమావేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇని కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయా? మీరు చేసిన తప్పు, కేటీఆర్ చేసిన తప్పు, హరీష్ రావు చేసిన తప్పు, సంతోష్ రావు చేసిన తప్పు, అదే మన కేసీఆర్ చేసిన తప్పు. ఈ తప్పులన్నీ ఏ రకంగా మాసిపోవాలని చెప్పేసి మీరు ఒకటి కేసీఆర్కి నోటీస్ ఇస్తేనే, ఆయనకు నోటీస్ ఇస్తారా? తెలంగాణ సాధించిందంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది. నిన్ను ఫోన్ టాపింగ్ చేయమని చెప్పిరా? నువ్వు నీ గవర్నమెంట్లో ఇంద్రపార్క్ కాడ ధర్నా చౌక్ తీసేసినావు. నువ్వు ఈరోజు ధర్నాలు పెట్టుకుంటే మేము అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్నైనా ధర్నా పెట్టుకోమని చెప్తున్నా. సీఎం చెప్తున్నాడు, మీరు ధర్నాలు చేయాలి, మా దృష్టికి రావాలి, మీ పరిష్కారం చేయాలని మేము చెప్తున్నాం. 100% ధర్నా చేసేందుకు అందరికి హక్కు ఉంది అంటున్నాం. ధర్నాలు చేయదు అంటలేం. మా దృష్టికి రావాలి, మీ పరిష్కారం ఏంది మీరు చెప్పమని చెప్తున్నాం.